బాగుంది చీర చాలా బాగుంది. థ్యాంక్ యూ. మొన్న తీసుకున్నా. ఏ పిల్లలు ఇటు రండి నాన్న, తొందరగా రండి. రావాలి. ఇక్కడ ఆకలి ఇచ్చేసుద్దా అమ్మకి. అమ్మ బాగున్నా? ప్రాణం మంచిగా ఇగో నీకు ఆకులు ఒక్కలు తీసుకొచ్చిన కష్టాల్లో ఉండ వారం వారం వచ్చి ఇచ్చిపోతారు బిడ్డ. నీ కోటికి పరిగెత్తా. సంతోషం బిడ్డ, సంతోషం ఉంది. మంచిగా ఉండు, వెళ్తుంది మంచిగా ఉంటా బిడ్డ. వెళ్ళొస్తాము. జాగ్రత్త, మంచిగా చూసుకో ప్రాణం. మళ్ళీ ఏంటి ఇవాళ బోర్ వస్తుంది, ఇక్కడికి వెళ్ళలేదా అక్క? బాగున్నారా అక్క? బాగున్నా అక్క? బాగున్నా. మీరు బాగున్నారా? బాగున్నా. అసలు కనిపించట్లేదు ఈ మధ్య. ఏడికి పోతలేను. రా కూర్చో. కూర్చో. కరెంట్ పోయింది ఇంట్లో. అవునా? తిన్నారా అక్క? ఏముంది? తిన్నా. మీరు తిన్నారా? తిన్నామా. అంత బాగున్నారా? అందరం బాగున్నాం. మీరు ఎట్లూరు? దేవుడి దయ, అందరి దయ ఉండాలా. ఏంటి సంగతులు? ఎక్కువ బయలుదేరినట్టురు? మీ దగ్గరికి వస్తున్నాం. మీ దగ్గరికే వస్తా. అవునా? ఓకే ఓకే. చాలా రోజులైంది రాకని వస్తున్నాం. నువ్వు కూడా వస్తలేవు ఎందుకు? కొంచెం ఏదో ఇబ్బందుల్లో రాలేకపోతున్నా. ఏమి ఇబ్బందిరా? ఏమి ఇబ్బందో చెప్పమంటుంది అక్క. కలవాలి, చూడాలి అనిపించింది, వచ్చింది. థ్యాంక్ యూ. చందనా 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 చెప్పే. ఏం లేదు, ఉట్టినే పని అయిందా? అయిందే పని. అక్క ఇంటికి రోజు ఒక రోజు కూర్చుంటారు ముచ్చటికి. ఏందో అడుగుదామని వస్తే నేను పోదాం. బాగుంది. ఇక్కడ నేనా? ఒక్క నిమిషం కాంతనా. ఏంది అక్క, ఎందుకు వాళ్ళు రోజు మీ ఇంటికి వస్తుండ్రు? వాళ్ళతో నీకేం పని? ఏందే గట్లా మాట్లాడుతున్నావు? వాళ్ళంటే బాధపడరా? అక్క, నువ్వు వాళ్ళతో మాట్లాడు. చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరికీ నచ్చట్లేదు. కానీ నీతో ఎవ్వరు అనలేకపోతారు. ఎందుకే గట్లా మాట్లాడుతున్నారు అందరూ? వాళ్ళు కూడా ఒక తల్లి కన్న బిడ్డలే కదనే. అట్లాంటప్పుడు వాళ్ళ గురించి గట్లా మాట్లాడు ఎంతవరకు కరెక్ట్? అయినా ఎవరినన్నా ఏమన్నా అనుకోని, ఎన్నన్నా అనుకోని, నేను అవన్నీ పట్టించుకోను. ఎవరు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా నేను మట్టు. అమ్మా మాట్లాడుకుంటున్నారు. ఏం లేదు. అవును, ఏంది గిట్లొచ్చారు మీరిద్దరు లేచి? ఏం లేదు అక్క, మనసు అంత బాధగా ఉందని కాసేపు నీతో మాట్లాడదామని వచ్చాను. అయ్యో గట్లనారా? సరే రండి. అక్క ఓకే. ఏందక్క వాళ్ళతోటి మాట్లాడుతున్నావు? ఏమన్నా పని వాళ్ళతోటి? గట్ల ఎప్పు సాయన్న అక్కకి ఎవరు చెప్పినా ఇంటలేదు ఆమె. ఏందే వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఒక్కటే తిరగదలిగిండ్రు. ఏంది వాళ్ళు మనుషులు కాదా? అక్క నువ్వు వాళ్ళతోటి మాట్లాడము మాకు ఇష్టం లేదక్క. లచ్చక్క, మేము పోయేస్తాం. తమ్ముడు మా కోసం అక్కతో గొడవ పడొద్దు, రావే. కాంచనా ఆగు. ఏంది గట్ల పోతుర్రు? సాయి, చందన మీరు కూడా రండి. సాయి, చందన వీళ్ళు కూడా మనలాంటి మనుషులే. వీళ్ళని ఒక తల్లిదండ్రి కన్న బిడ్డలే. ఆ భగవంతుడు వీళ్ళకి ఆ జన్మనిస్తే వీళ్ళదేం తప్పు తమ్మి? వాళ్ళని మనము దూరం పెడతాము, సమాజం కూడా వీళ్ళని దూరం పెడుతుంది. ఒక్కసారి వాళ్ళతోని స్నేహం చేసి కలుపుకొని పోతే వాళ్ళు మనల్ని చచ్చేంత వరకు వదిలిపెట్టారు తమ్మి. మనకు ఆపద వచ్చినప్పుడు మనకి అడ్డుగోడలాగా నిలబడేంత గొప్ప మనసు తమ్మి వాళ్ళది. కాకపోతే ఏంటంటే వాళ్ళని మనము అర్థం చేసుకునేంత వరకే ఇవన్నీ అపార్థాలు. కాంచనక్క, మిమ్మల్ని బాధ పెట్టినందుకు మమ్మల్ని క్షమించండి. ఇకపై ఎప్పుడు ఇలా జరగదు. సారీ అక్క. తమ్ముడు, చందన, మీరు మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది చాలు మాకు. చందన, సాయి, నాకు చాలా సంతోషంగా ఉంది తమ్మి. నడు. ఓకే అమ్మా. హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఇప్పటి నుంచి మీ అక్కలు ఎట్లనో శేషక్క, కాంచనక్క కూడా గంతే. ఏం తమ్మి, నీకు కూడా చెప్తున్నా. ఓకే. అబ్బో, ఒక్కరుండే ఇన్ని రోజులు ఈ దరిద్రులతో నలుగురు తోడైర్రు. ఇంకేముంది?
ఏం మాట్లాడుతున్నావు అసలు నీకన్నా అర్థమవుతుందా? నాకు అర్థమవుతుంది, నీకే అర్థమవుతలేదు. వాళ్ళ నెత్తి మీద ఎక్కించుకున్న వాళ్ళ బుద్ధి మంచిది కాదు, గుణం మంచిది కాదు. నీకు అసలు అర్థమవుతుందా? అన్న నువ్వు అన్నది నిజమే, కానీ వాళ్ళల్లో కూడా చెడ్డవాళ్ళు ఉండరు, నేను ఒప్పుకుంటా. కానీ అందరినీ కూడా అలా కలిపి మాట్లాడడం, ఎవరో చేసిన దానికి మంచోళ్ళని కూడా అట్లా కలిపి మాట్లాడడం కరెక్ట్ కాదన్నా. చూడు లచ్చక్క, నువ్వెంత చెప్పినా నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను. సరే సరే, నీ ఒప్పుకున్నాడు ఎవరికి కావాలి? ఏదో ఒక రోజు వాళ్ళు నిన్ను మోసం చేస్తారు. ఆ రోజు ఏడ్చుకుంటూ నా దగ్గరకు వచ్చి చెప్తావు. ఆ రోజు చెప్తా ఒప్పుకుంటానో లేదో. లచ్చక్క, మా వల్ల నువ్వు అందరితో మాటలు పడుతున్నావు. కాంచన, పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు. చెడు అనేది తొందరగా వెలుగులోకి వస్తుంది, మంచి అనేది కాస్త ఆలస్యం అవుతుంది. అట్లా అని చెప్పి దేనికి బాధను పడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరము లేదు. మంచిగా చెప్పినావు అక్క. అవునక్క. గిట్లా పోతున్నాడేందో, దగ్గుకుట్ట తుమ్ముకుట్ట గంత మెత్తగా ఎండేందుకు? అన్నో ఏమైంది నాకు గిట్లా చేస్తున్నాడు దగ్గుకుట్ట? ఓ అన్నా, ఏమైంది గింత మెత్తగా అయినావు? పానము షార్లేదమ్మా, వారం రోజులు అయితే. అవ్వా, కాళ్ళు చేతులు నడుము చూస్తున్నాయి, దగ్గు సర్ది బాగా అవుతుంది. అయ్యో దవాఖాన కన్నా పోకపోయినావన్నా? ఆడికే పోతున్నాను. సరే సరే, పోయి అయితే రాపు. చాలా మెత్తబడ్డావు, పోయిరా. అక్క ఏందక్క అన్న గట్ల పోతున్నాడు? ఏమోనే, పానం బాగలేదంట, చాలా మెత్తబడ్డాడు, జ్వరం వస్తుందంట. గట్లనా? ఏమైందేమో, వారం కింద బాగాలేడా? మంచిగా ఉన్నాడు గట్టిగా. లచ్చక్క, ఏ ముచ్చట్లు పెట్టినావు చందనతో? ఏం లేదు, ఇగో గిట్లనే కూర్చున్నాము. ఏం లేదక్క, పొద్దు పోతలేదు అక్క, నేను ముచ్చలు పెట్టుకుంటా కూర్చున్నాం. కాంచన, ఎడక పోతున్నట్టున్నావు, రెడీ అయ్యొచ్చినావు? అక్క, అదే చెప్పడానికి వచ్చిన, మా అమ్మని చూడాలనిపించింది, అందుకే ఊరికి పోతున్నా. అట్లనే మా చెల్లికి పెళ్లి పెట్టుకున్నారంట. ఊరి మీద మా అమ్మ మీద మనసు కొట్టుకుంటుంది. అయినా ఊరికి పోక చాలా ఏళ్ళయిందక్క. ఊరికి పోతా అంటున్నావు, మరి వాళ్ళు ఒప్పుకుంటారా? అమ్మ నాన్న దగ్గర తీస్తారా? అక్క, అమ్మని దూరం నుంచి చూసి వస్తానక్క. సరే కాంచన, పోయి అమ్మని చూసిరా, కానీ జాగ్రత్త, సరేనా? ఏంది ఈ అన్న గింత మెత్తబడ్డు, మళ్ళీ పొద్దుటికి ఇప్పటికి పోయి వస్తున్నట్టున్నాడు. దవాఖాన పోయి వస్తుండే. అట్లనా? అన్నా అన్నా, ఇడిగిరా. ఏమైంది గంతగానం మెత్తబడ్డు? ఇట్లా వనక పెడతావన్నా? పొద్దుగాల మంచిగా పోయినావు కదన్నా, ఏమైంది గింత మెత్తబడ్డు? గిట్ల కూర్చో. పొద్దుగాల పోయినప్పుడు మంచిగా ఉన్నావు, ఇప్పుడు ఏమైంది గిట్లయినావు? ఏం చెప్పాలి లచ్చక్క, నా పని అయిపోయింది. ఎందుకు? ఎన్నో రోజులు బతకనంట. అవన్నా, మరి నీ కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళకి ముచ్చట చెప్పకపోయినావు? బయట దేశంలో నా కొడుకుకు ఫోన్ చేసినమ్మా. డాక్టర్ ఏమో 2 కిడ్నీలు పాడైపోయినాయి, దాంట్లో ఒకటన్నా మారిస్తే బతుకుతాడని చెప్పినాం. ఈ విషయం నా కొడుకుకు చెప్తే వెంటనే ఫోన్ కట్ చేసిన తల్లి. అయ్యో, నేను ఫోన్ చేసి మాట్లాడుతున్నా అన్న. ఇప్పటికి 100 సార్లు ఫోన్ చేసినమ్మా, ఫోన్ లేపుతలేదు. నా కొడుకులకు నేను అవసరం లేదేమమ్మా. అయ్యో పోనీ అన్న, గింత అన్యాయం ఉంటుందా ఏంటన్నా? అక్క, తల్లిదండ్రి ఉన్న వాళ్ళకి వాళ్ళ విలువ తెలియదు, మాలాంటి వాళ్ళకే వాళ్ళ విలువ తెలుస్తుంది. ఏం మాట్లాడుతున్నావు కాంచన? అక్క, ఆ అన్నకు అభ్యంతరం లేకపోతే ఆ కిడ్నీ నేను ఇస్తానక్క. అయ్యో, నీకు ఆ రోజు ఎంత మాట అంటే తల్లి. అయ్యో, ఏడోకన్నా, ఏడోకు ఏడోకు అన్న. ఏం మాట్లాడుతున్నావు కాంచన? నేను అన్నది నిజమే అక్క. ఈ సమాజంలో మాలాంటి వాళ్ళని చాలా చిన్న చూపు చూస్తుంది, కానీ ఒక మనిషిని కాపాడే అవకాశం మాకు వస్తే ఈ జన్మకి అంతకన్నా అదృష్టం ఏముంది అక్క. అమ్మ కాంచన, మిమ్మల్ని ఎన్ని మాటలన్నా అవేం పట్టించుకోకుండా నా కిడ్నీ దానం ఇస్తా అంటున్నావమ్మా. నీ మనసు ఎంత మంచిదా అమ్మ. ఏ తన్ని కళ్ళ బిడ్డవో తల్లి.
అయ్యా, ఆ భగవంతుడు మాకు అర్ధనారీశ్వరుని రూపం ఇచ్చి మా తల్లిదండ్రుల ప్రేమకు దూరం చేశాడు. అలాగే ఈ సమాజానికి కూడా మమ్మల్ని దూరం చేశాడు. బాధపడకు కాంచన, నిన్ను అర్థం చేసుకున్న వాళ్ళు ఎవ్వరూ మిమ్మల్ని దూరం పెట్టరు. ఆ భగవంతుడే కాంచన రూపంలో పంపించినట్టుందన్న. నా కొడుకులు ఆశ తీసుకుని విదేశాలకు పోయిర్రమ్మా. నన్ను దిక్కులేని వాడిని చేసేసిరు. దేవతలాగా నువ్వు వచ్చేసి దానం చేస్తానంటే వద్దట నా తల్లి. అన్న, కాంచన లాంటి వాళ్ళు, శశి లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎంతోమంది అనాథ పిల్లలకి చదివిపిస్తున్నారు. వృద్ధులను కూడా ఎంతోమందిని దగ్గర తీసి వాళ్ళు పోషిస్తున్నారు. వాళ్ళలో చాలా ఉన్నత చదువులు చదివిన వాళ్ళు కూడా ఉన్నారన్న. అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ట్రాన్స్జెండర్ అంటే ఆ భగవంతుని అంశము, సాక్షాత్తు ఆ పరమేశ్వరుని అంశంగా మనము భావిస్తాము. అర్ధనారీశ్వరునిగా వాళ్ళని కొలుస్తాం. కాబట్టి వాళ్ళకి అదే విలువ ఇస్తూ, వాళ్ళకి అదే మర్యాద ఇస్తూ, మనం ట్రాన్స్జెండర్లకి మనం ప్రోత్సహిస్తూ సమాజంలో మంచి గౌరవాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం. దయచేసి మాలాంటి వాళ్ళందరినీ చిన్న చూపు చూడకుండా మేము మనుషులమే అని గుర్తించి మీరందరూ మాకు సపోర్ట్గా ఉంటారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది మా యొక్క రిక్వెస్ట్.